చేస్తానో చేస్తూ పోతానో మరి ఎవరెవరో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వర్టికల్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి లిరిక్స్ తోటి ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు. సో చూడకపోయినా ఈ వీడియోలో మీరు ప్రివ్యూలో చూసినట్టుగా ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి సింపుల్గా మీరు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా వీడియో. ఓకే, వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. నార్మల్గా 16:9 ఈ విధంగా హారిజాంటల్ ఫార్మాట్లో మనకు వీడియో అనేది ఉంటుంది. సో వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సపరేట్గా సాంగ్ యాడ్ చేసుకోలేదు, ఈ వీడియోలోనే సాంగ్ ఉంది కాబట్టి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ విధంగా ఈ వీడియోని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ వీడియోని కొంచెం ముందుకు స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ అంతకంటే ముందు ఇక్కడ మనకు క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు వీడియో యొక్క రిజల్యూషన్ని 9:16 ఇన్స్టాగ్రామ్ రీల్కి సెట్ అయ్యే ఈ రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఓకే, సో ఫిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఫస్ట్ అయితే ఇక్కడ 9:16 ఇన్స్టాగ్రామ్ రీల్ ఈ రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ వన్ బ్యాక్గ్రౌండ్ని. ఓకే, లేదా దీన్ని రెండింటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇదైతే బాగుంటుంది, కొంచెం ఎక్కువ బ్లర్ ఉంటుంది. ఓకే, రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఇక్కడ సైడ్కి కిందికి తోసేయాలి. అంటే మన వీడియో ఫ్రేమ్లో ఉంచుకోవద్దు, బయటికి తోసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం కదా వీడియో, ఒరిజినల్ వీడియో, మళ్ళీ అదే వీడియోని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ అదే వీడియోని యాడ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది. మాస్క్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ సెకండ్ వన్ని చూస్ చేసుకోవాలి. సెకండ్ వన్ని చూస్ చేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో దీన్ని స్లైడ్గా ఈ విధంగా లాగాలి. ఓకే, ఈ విధంగా దీన్ని ఇంకొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఈ విధంగా చిన్నగా చేసుకొని ఈ విధంగా లాగాలి. ఈ విధంగా లాగి ఇక్కడ మనకు లైన్ కనిపించకపోయే విధంగా చేసుకొని మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ వీడియోలో బ్లెండ్ అయ్యే విధంగా ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ లైన్ మనకు కనిపించద్దు. ఓకే, దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు బ్లర్లో మనకు ఈ వీడియో అనేది బ్లెండింగ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సాంగ్లో మనకు ఏదైతే లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సాంగ్లో వచ్చిన ఫస్ట్ లిరిక్. ఓకే, సో దీన్ని నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకుంటాను దీన్ని నేను. అండ్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని దీని కలర్ని నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకు ఓపాసిటీ మొత్తం 100%. అండ్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి నాకు నచ్చిన ఫాంట్ ఇది యాడ్ చేసుకుంటా, ఏదైనా యాడ్ చేసుకుంటా ఈ విధంగా. సో నేను ఓకే ఈ ఫాంట్ని యాడ్ చేసుకుంటాను దీన్ని. ఓకే, అండ్ దీన్ని కొంచెం తగ్గించుకుంటా సైజ్ని. ఓకే, ఈ విధంగా తగ్గించుకొని దాన్ని ఇక్కడ కలర్లో ఇక్కడ నాకు గ్లో ఎఫెక్ట్ కావాలి కాబట్టి కొంచెం గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను నేను. ఇదే ఎఫెక్ట్ని. ఓకే, ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను ఈ విధంగా మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్ని టోటల్గా ఎండ్ వరకు తీసుకొస్తా. ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లిరిక్స్ని మనం సాంగ్లో వచ్చిన విధంగా మల్టిపుల్ టైం కట్ చేసుకుంటాను. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది, సెకండ్ లిరిక్ అయిపోయింది, థర్డ్ లిరిక్ అయిపోయింది, ఇక్కడ వరకు ఫోర్త్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ వరకు లిరిక్ అయిపోయింది.
ఇక్కడ వరకు అన్ని లిరిక్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఈ లిరిక్స్ నేను రీప్లేస్ చేసుకుంటాను అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక లిరిక్ని యాడ్ చేసుకుంటాను అండ్ దీన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లిరిక్స్ నేను అండ్ ఇప్పుడు వచ్చేసి వీటికి యానిమేషన్స్ని ఇచ్చేసారు. సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీనికి అన్నిటికీ యానిమేషన్ ఇచ్చారు. సో మనకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు ఈ విధంగా. ఓకే, సో నేను ఫస్ట్ దానికి ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను అండ్ దీని తర్వాత సెకండ్ దానికి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లిరిక్కి యానిమేషన్ వచ్చేసి ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లిరిక్ వచ్చేసి ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను నేను. ఓకే, ఈ విధంగానే ర్యాండమ్గా నాకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేయాలి. మీరు కూడా మీకు నచ్చిన యానిమేషన్స్ ఇచ్చేయచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ యానిమేషన్ లిరిక్కి ఇక్కడ కూడా ఒక యానిమేషన్ ఇవ్వచ్చు అనమాట. సో టోటల్గా మనకు ఈ విధంగా లిరిక్ వీడియో వస్తుంది. ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా మనకు లిరిక్స్ అండ్ వర్టికల్ బ్లర్ ఎఫెక్ట్ మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి రిజల్యూషన్ 50 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి అంతే.